తులా రాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఎరుపు నలుపు వస్త్రాలు ఆమె ధరించి ఉంటుంది. వెంటనే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. అసలు తులా రాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాసేవారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అసలు తులారాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా అయితే తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు రాత్రి సమయంలో చూస్తున్నారా లేదా అనుకోకుండా క్లిక్ చేశారా? అయితే దయచేసి చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం తులారాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక రహస్య హెచ్చరిక అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎరుపు మరియు నలుపు వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ మీకు అడ్డుపడితే మీ జీవితం మొత్తం మలుపు తిరుగుతుందనే చెప్పాలి. ఇది ఊహ కాదు, ఇది కల్పితం కాదు. ఇదిగో దీనికి సంబంధించిన సాక్ష్యం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. తులారాశి వారి స్వభావం. తులారాశివారు అంటే న్యాయం, సమతుల్యత, శాంతి. కానీ ఇదే రాశి వారికి శని, రాహు ప్రభావం అయితే ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. అందుకే తులారాశి వారికి తెలియకుండానే కొన్ని ఆధ్యాత్మిక శక్తులకు అయితే ఆకర్షిస్తారనే చెప్పవచ్చు. ఆ రహస్య స్త్రీ గురించి. ఈ స్త్రీ ఎవరు? ఎరుపు వస్త్రం, నలుపు వస్త్రం ఈ 2 రంగులు కలిసినప్పుడు శక్తి మరియు నాశనం రెండూ ఉంటాయనే చెప్పుకోవాలి. చాలామందికి తులారాశి వారు చెబుతున్నారు. అయితే అనుకోకుండా ఒక స్త్రీ ఎదురుపడుతుంది. ఆమె పేరు విన్న వెంటనే నా మనస్సు వణుకింది. ఆమె కళ్ళల్లో ఒక వింత చూపు, మాటల్లో ఒక రహస్యం అయితే దాగి ఉన్నాయనే చెప్పుకోవాలి. పేరు ఎందుకు ముఖ్యమైనది? అయితే మిత్రులారా, ఇక్కడే అసలు రహస్యం అయితే ఆమె పేరులోనే ఉంది అని చెప్పవచ్చు. అయితే ప్రతి అక్షరానికి ఒక శక్తి అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారికి కొన్ని అక్షరాలతో మొదలైన పేర్లు అపశకున సూచనలుగా అయితే ఉంటాయనే చెప్పవచ్చు. నిజ జీవిత సంఘటన. రమేష్ అనే తులారాశి వ్యక్తి ఒక ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తూ ఉండంగా రోడ్డు మధ్యలో ఎరుపు నలుపు చీర కట్టుకున్న ఒక స్త్రీ బాబు 1 నిమిషం అని పిలిచింది. ఆమె పేరు చెప్పిన క్షణం రమేష్ గుండె వేగంగా పెరిగింది అనే చెప్పాలి. అయితే ఆ రోజు నుంచి కూడా అతని జీవితం మొత్తం మారిపోయిందనే చెప్పవచ్చు. ఆమె నిజంగానే ఎవరు? ఆమె మనిషేనా లేక శక్తి రూపమా? జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని ఆత్మలు అయితే కొన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తాయనే చెప్పాలి. ప్రత్యేకంగా తులారాశి వారిని. వెంటనే చేయవలసిన పనులు చాలా ముఖ్యమైనవి. ఆమె ఎదురైతే మాట్లాడకండి. ఆమె పేరు తిరిగి పలకకండి. మీ మనస్సులో శ్రీ లక్ష్మీయే నమః అని 11 సార్లు జపించండి. కుడి పాదం వెనక్కి 1 అడుగు వేయండి. వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వచ్చేయండి. రక్షణ కోసం చేయవలసిన పూజలు. ప్రతి శుక్రవారం తెలుపు పువ్వులు, నువ్వుల నూనె దీపాన్ని లక్ష్మీదేవికి సమర్పించండి. ఇది తులారాశి వారికి బలమైన రక్షణ కవచంగా అయితే పనిచేస్తుందనే చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు ఎరుపు నలుపు వస్త్రం స్త్రీ రహస్య హెచ్చరికలు. అయితే తులారాశి వారికి ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది? మిత్రులారా, ప్రపంచంలో 12 రాశులు ఉన్నాయి. కానీ ఈ సంఘటన ఎందుకు తులారాశి వారికే ఎక్కువగా జరుగుతుంది అంటే దీనికి కారణం శుక్రుడు ప్లస్ శని కలయిక. అయితే తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సౌందర్యం, ఆకర్షణ, సంబంధాలకు అయితే కారకుడు అనే చెప్పుకోవాలి. కానీ శని దృష్టి పడితే మాత్రం ఆ ఆకర్షణ ప్రమాదకరంగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. అందుకనే ఎరుపు నలుపు వంటి తీవ్రమైన రంగులు తులారాశి వారిని అయితే తెలియకుండానే ఆకర్షిస్తాయనే చెప్పుకోవాలి. ఆమె మాటలు ఎలా ఉంటాయి? ఆ స్త్రీ మాటలు ఎప్పుడు సాధారణంగా ఉండవు అనే చెప్పుకోవచ్చు. అయితే గమనించవలసిన విషయం, ఆమె ఇలానే
అంటుంది. నీకు నేను ఇంతకు ముందే తెలుసు. నీ పేరు నాకు తెలుసు. నీ మీద నాకు బాధ్యత ఉంది. నిన్ను కాపాడుకునేందుకే వచ్చాను. ఈ మాట విన్నప్పుడు తులారాశి వారి మనస్సు అయితే కరిగిపోతుంది. అదే ఆమె శక్తిగా అయితే మార్చుకుంటుందనే చెప్పాలి. అలాగే ఆమె పేరు విన్న తర్వాత జరిగే సంకేతాలు. ఆమె పేరు విన్న వెంటనే 3 రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. నిద్దట్లో పదే పదే ఒకే ముఖం కనిపించటం, అద్దంలో చూసినప్పుడు భయం, శుక్రవారం గొడవలు, అకారణంగా డబ్బు నష్టాలు, తలపోటు, గుండె బరువు ఇవన్నీ అయితే యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. మహిళలకు ప్రత్యేకమైన హెచ్చరికలు. తులారాశివారు ఇది చాలా ముఖ్యమైనవి. తులారాశి మహిళలకు అయితే ఈ స్త్రీ ఎదురు పడితే మరింత ప్రమాదం అనే చెప్పాలి. అయితే ఎందుకు అంటే స్త్రీ శక్తి ప్లస్ స్త్రీ శక్తి త్వరగా కలిసిపోతుంది. ఆమె ఇంటి దగ్గరే ఉంటుంది. దేవాలయాల బయట, బస్ స్టాండ్ లేదా హాస్పిటల్ దగ్గర అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఆమె కనిపించే సమయాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆమె ఎక్కువగా కనిపించే సమయం సాయంత్రం 6 గంటల నుంచి 7:30 మధ్యలో అయితే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే అమావాస్య ముందు రోజు, పౌర్ణమి రాత్రి, శుక్రవారం సాయంత్రం ఈ టైమ్స్లో అయితే తులారాశి వారికి ఒంటరిగా బయట తిరగకపోవడం మంచిది అనే చెప్పుకోవాలి. అయితే ఆ స్త్రీ ఆ సమయాల్లోనే అధికంగా ఎదురుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక నిజమైన అనుభవం. సుధా అనే ఒక తులారాశి అమ్మాయి ఒక శుక్రవారం గుడి నుంచి వస్తూ ఉండంగా ఎరుపు నలుపు వస్త్రాలతో ఒక స్త్రీ నీ పేరు నాకు ముందుగానే తెలుసు అని చెప్పింది. ఆ రోజు నుంచి సుధకు అద్దంలో చూసుకుంటున్నప్పుడు తన ముఖమే వింతగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఆ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి? తక్షణమే చేయవలసిన పరిష్కారాలు. ఉప్పు ప్లస్ పసుపు కలిపి స్నానం చేయండి. నలుపు వస్త్రాలు 11 రోజులు దాకా ధరించకండి. శుక్రవారం తెలుపు వస్త్రాలు మాత్రమే. తల్లి పేరు 21 సార్లు జపించండి. ఇవి చాలామంది అనుభవించిన నిజ రూపాలు అనే చెప్పవచ్చు. అయితే చివరి భయంకరమైన నిజం మిత్రులారా, ఆమె ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న సమయాల్లో మాత్రమే, మనస్సు బాధలో ఉన్నప్పుడు మాత్రమే, జీవితంలో పెద్ద మార్పుకు ముందు మాత్రమే. అందుకనే మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది కూడా ఒక సంకేతం అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారు ఏ స్త్రీ వల్ల వీరు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో తెలుసుకున్నారు కదా. అంతేకాకుండా ఈ సమయంలో తులారాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.